హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఓటీటీ టాక్స్. ప్రీవియస్ ఎపిసోడ్లో వేదాంత్ గురించి మీరేం భయపడొద్దు, వాడి రెస్పాన్సిబిలిటీ నాది అని అంటారు మిస్ సుప్రియ. మరి ఈ ఎపిసోడ్లో ఏమవుతుందో చూసేద్దామా, పదండి. రంజత్ అండ్ దేవ్ మాట్లాడుకుంటూ ఉంటుంటే మాలవిక వస్తుంది. రంజత్ వెళ్ళి హే వేర్ ఇస్ యువర్ బ్లేజర్ అని అడుగుతారు మాలవికని. ఓల్డ్ బాయ్స్కి మాత్రమే బ్లేజర్స్ కుట్టారట. యాజ్ యూజువల్ బ్యాచ్లో ఉన్న ఒకే ఒక అమ్మాయిని మర్చిపోయారు. ఇప్పుడు నేను కూడా వీళ్ళలాగా ఒక స్టూడెంట్నే అని అంటుంది మాలవిక. ఈ బ్యాచ్లోనే హైయెస్ట్ అచీవర్ మీరు. టీచర్ కూతురు నుంచి ట్రస్టీస్ వైఫ్ అయ్యారు కదా మిసెస్ జాంబాల్ అని అంటాడు దేవ్ జాంబాల్. ఆ మాట అనగానే మన మాలవిక కొంచెం ఫీల్ అయినట్టు కనిపిస్తుంది. అప్పుడు రంజత్ వెంటనే అయితే ఈ బ్యాచ్లో లోవెస్ట్ అచీవర్ని నేనే అని అక్కడి నుంచి దేవ్ని తీసుకెళ్ళిపోతాడు. ఇక అందరూ ఆడిటోరియంలో గ్యాదర్ అవుతారు. మాలవిక వెళ్ళి ఆదిరాజ్ పక్కన కూర్చుంటుంది. హాయ్ మిసెస్ జాంబాల్, నాకు నీ గురించి బాగా తెలుసు. నువ్వు దేవ్ని మాలవిక సేత్గా మార్చుంటావు అని అంటాడు ఆదిరాజ్. మాలవిక నవ్వేసి యూర్ రైట్ అని అంటుంది. నువ్వు కూడా తనని ఇష్టపడ్డావంటే నేను నమ్మలేకపోతున్నాను మాలవిక అని అంటాడు ఆదిరాజ్. ఏం చేయమంటావు, నువ్వు అమెరికాకు వెళ్ళగానే నన్ను మర్చిపోయావు అని అంటుంది మాలవిక. హలో, నువ్వే ఫస్ట్ బ్రేకప్ చెప్పావు నాకు, అది మర్చిపోకు అని అంటాడు ఆదిరాజ్. అది సరే కానీ తాతగారు చనిపోయారంటగా, ఐఎమ్ సో సారీ. తనకి అమెరికా నచ్చిందా అని అడుగుతుంది మాలవిక. లేదు, తనకు అస్సలు నచ్చలేదు. చాలా చలిగా ఉంటుంది, ఎవరూ ఫ్రెండ్లీగా ఉండరు. కాకపోతే తనకు వేరే చాయిస్ లేకుండా పోయింది అని అంటాడు మన ఆదిరాజ్. అవును, చిన్నప్పటి నుంచి తను ఒక్కరే ఉన్నారు కదా నీకు అని అంటుంది మాలవిక. ఇంకా నినాద్ కూడా ఉన్నాడు. ఇప్పుడు నినాద్ ఎక్కడుంటున్నాడో నీకేమన్నా తెలుసా అని అడుగుతాడు ఆదిరాజ్ మాలవికని. అది బ్రేకప్ తర్వాత నేను మీ ఇద్దరితోనూ కూడా టచ్లో లేను అని అంటుంది మాలవిక. ఆ రోజు వాడు అసెంబ్లీ హాల్కి వచ్చుంటే నేను సారీ చెప్దాం అనుకున్నాను. నేను తప్పు చేశానని తెలుసు, కానీ మాట్లాడుకుని సరి చేసుకొని ఉండొచ్చు. కానీ వాడు వెళ్ళిపోయాడు, నాతో ఒక్క మాట కూడా చెప్పలేదు. నాకు కోపం వచ్చింది, వాడితో ఇక మాట్లాడకూడదని డిసైడ్ అయ్యాను. లాస్ట్ ఇయర్ మా తాతయ్య చనిపోయినప్పుడు వాడు నాకు ఎంత ఇంపార్టెంటో తెలుసుకున్నాను. ప్రతి చోట వెతికాను, ప్రతి ఒక్క సోషల్ మీడియాలో వెతికాను వాడున్నాడేమోనని. ఈరోజు మార్నింగ్ రమన్ కేఫేకి కూడా వెళ్ళాను, కానీ అది ఎప్పటి నుంచో మూతపడి ఉంది. అండ్ ఇదే నాకు లాస్ట్ ఛాన్స్. ఈ రీయూనియన్కి నేను కేవలం వాడి కోసమే వచ్చాను అని అంటాడు ఆదిరాజ్. ఈలోపు ఓల్డ్ బాయ్స్ అండ్ ఓల్డ్ గర్ల్కి వెల్కమ్ అని చెప్పేసి డీన్ స్పీచ్ స్టార్ట్ చేస్తారు. అలాగే ఈ ఇయరే డీన్ వ్యాస్ని మనం కోల్పోయామని, ఆయనకి మీ బ్యాచ్ అంటే ఎంతో ఇష్టమని, బికాస్ మీ బ్యాచ్ గ్రాడ్యుయేషన్ తర్వాతనే తను డీన్గా ప్రమోట్ అయ్యారని చెప్తారు. అలాగే ఆదిరాజ్ని స్టేజ్ మీదకొచ్చి మాట్లాడమని ఇన్వైట్ చేస్తారు డీన్. అప్పుడు ఆది తన స్కూల్ లాస్ట్ డే రోజు జరిగినవన్నీ కూడా గుర్తు చేసుకుంటూ ఉంటాడు. ఆ రోజు డీన్ వ్యాస్ మన ఆది దగ్గరకు వచ్చి కమాన్ ఆది, వాళ్ళు నీ స్పీచ్ గురించి పిలుస్తున్నారు. నువ్వు అమెరికా వెళ్ళినా కూడా నీ స్విమ్మింగ్ నువ్వు కంటిన్యూ చేయాలి, ఓకేనా? అక్కడ నిన్ను డిస్టర్బ్ చేయడానికి నీ పనికి మాలిన ఫ్రెండ్ నినాద్ ఉండడు, ఓకే అని అంటాడు డీన్ వ్యాస్. అలా మాట్లాడుతూ ఉండగా దేవ్ వచ్చి కోచ్ అని పిలుస్తారు. కోచ్ వెనక్కి చూడగా తన షూ చూసుకుంటూ ఉంటాడు. దేవ్, ఈరోజు నీ షూ ఎవరో చూడరు అని అంటాడు వ్యాస్. ఆది దేవుని చూసి ఈరోజు కూడా బంకేనా అని అంటాడు. అనేసి తను స్పీచ్ ఇవ్వటానికి లోపలికి వెళ్తాడు. తను స్పీచ్ చెప్తూ ఉండగా మధ్యలో బాధపడుకుంటూ కళ్ళు తుడుచుకుంటూ వచ్చిన మాలవికని గమనిస్తాడు మన ఆది. ఇక అప్పుడు మెమరీస్ నుంచి బయటకు వచ్చేసి ప్రెజెంట్ డే స్పీచ్ ఇవ్వటానికి స్టేజ్ మీదకి వెళ్తాడు ఆది. ఆదిరాజ్ స్పీచ్ కంటిన్యూ చేస్తూ ఉండగా వేదాంత్ మధ్యలో స్టేజ్ మీదకెక్కి ఆదు యువర్ బ్యాక్ అనేసి అక్కడే కళ్ళు తిరిగి పడిపోతాడు. ఆది షాక్ అయ్యి అలాగే చూస్తూ నిలబడిపోయి ఉంటాడు. సుప్రియ వాళ్ళు మన వేదాంత్ని హాస్పిటల్లో జాయిన్ చేస్తారు. తర్వాత ఏం జరిగింది అనేది నెక్స్ట్ ఎపిసోడ్లో చూసుకుందాం. ఇలాంటి ఎపిసోడ్స్ మీకు ఎన్నో కావాలి అనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.